నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. నేను ఇవాళ అందరికీ ఇంపార్టెంట్ అయిన ఈ రెంటల్ ఇష్యూ అంటే రెంటల్ మార్కెట్ హైదరాబాద్లో ఎలా ఉంది. నా రీసెర్చ్ ప్రకారం ఫ్యూచర్లో రెంటల్ మార్కెట్ ఎలా ఉండబోతుంది, ప్రస్తుతానికి ఎలా ఉంది, గత 15 ఇయర్స్లో రెంటల్ మార్కెట్లో వచ్చిన చేంజెస్, దాని ప్రాక్టికల్ ప్రభావం జనాలపై ఎలా ఉంది. మనం ఇవాళ ప్రాక్టికల్గా రెంటల్ మార్కెట్ ఎలా ఉంది. మీరు ప్రయత్నిస్తే ఇది కుదరలేదు అని ఉండొచ్చు, కానీ ప్రాక్టికల్గా రెంటల్ మార్కెట్ ఎంతవరకు ఈ 15 ఇయర్స్లో ఇంప్రూవ్ అయింది, అసలు ఆల్ ఓవర్ హైదరాబాద్ డెవలప్మెంట్ బేస్డ్ రెంట్స్ ఉన్నాయా, లేదా హైప్ బేస్డ్ రెంట్స్ ఉన్నాయా, లేదా ఎంప్లాయ్మెంట్ బేస్డ్ రెంట్స్ ఉన్నాయా అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. అసలు పాపులర్ రెంటల్ పోర్షన్స్ ఏమి, అసలు 15 ఇయర్స్గా దీని ప్రోగ్రెస్ ఏమి, హైదరాబాద్లో రెంటల్ ఈల్డ్స్ ఎలా ఉన్నాయి, ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇది ఏ పొజిషన్లో ఉండాలి, ఎలా ఉన్నాయి, ఎందుకున్నాయి, ప్రతి దానికి ఒక తర్కంతో, నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో మనము హైదరాబాద్ రెంటల్ మార్కెట్ని వాళ్ళ స్టడీ చేద్దాం వితౌట్ బయాస్. వితౌట్ బయాస్ ఎందుకంటున్నా అంటే, నేను రెంట్కు ఉంటాను కాబట్టి దాని సాధక బాధకాలు తెలుసు కాబట్టి, నేను రెంట్కుంటే దాని అడ్వాంటేజెస్ ఉంటాయని కాబట్టి, ఏముంటాయి అని నాకు తెలుసు కాబట్టి, రెంటల్ మార్కెట్ని నేను ప్రాక్టికల్గా దగ్గరుండి చూస్తూ ఉంటాను కాబట్టి, రియల్ ఎస్టేట్తో పాటు రెంటల్ మార్కెట్ని స్టడీ చేస్తే కానీ రియల్ ఎస్టేట్ అర్థం కాదు. కాబట్టి మనం ఇవాళ ప్రాక్టికల్గా రెంటల్ మార్కెట్ ఆఫ్ హైదరాబాద్ని వివిధ కోణాల్లో స్టడీ చేద్దాం. నేను గత 15 ఇయర్స్ నుంచి నా రెంట్స్ని నా ఇన్కమ్కి బిలో 8 to 10% మెయింటైన్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఐదర్ నా ఇన్కమ్ని పెంచుకుంటున్నా, లేదా రెంట్ని నా ఇన్కమ్కి 10% లోపల పెట్టడానికి, 8 to 10% లోపల పెట్టడానికి ట్రై చేస్తున్నా. అది బిలో 6%, 5% కూడా కావచ్చు. ఇలా ఎందుకు చేస్తున్నా? ఇప్పుడు చాలామంది రెంట్ కట్టే బదులు ఇల్లు కొనొచ్చు అనే ఊబిలో చిక్కుకుంటారు. ఎందుకు చిక్కుకుంటారు చెప్పనా? ప్రాక్టికల్గా వాళ్ళ ఇన్కమ్ పెరిగే కొద్దీ వాళ్ళు రెంటల్ డిమాండ్స్కి బలైపోతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆయన 20,000 ఇన్కమ్ ఉన్న వ్యక్తి 5,000, 6,000 రెంట్ కడితే, ఆయన ఇన్కమ్ 50,000 కాగానే he will cross the threshold limit of 10,000, 12,000 for rent. నేను 50,000 సంపాదిస్తున్నా కాబట్టి దానికి ఈజీగా నేను 12,000, 10,000 రెంట్ కట్టగలను అనే ఒక సైకలాజికల్
ట్రాప్లో పడి చాలామంది ఈ 12-15 వేలు రెంట్ కట్టే బదులు ఇంకో 10,000 జోడిస్తే ఒక ఫ్లాట్ వస్తుంది అని మొదలై తమ మేజర్ ఇన్కమ్ అంటే ఆల్మోస్ట్ 60-70% ఇన్కమ్ ఈ ఈఎంఐలకు బలి చేస్తూ, అంటే సాధారణంగా 10% to 15% రెంట్ కట్టేవాడు ఈ రెంట్ని ఈఎంఐ కన్వర్ట్ చేయడానికి పోయి ఆల్మోస్ట్ 60-70% ఆఫ్ హిస్ ఇన్కమ్ ఇస్ ప్లెజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెంట్స్, అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈఎంఐ. అంటే ఒక రెంట్ని మిస్అండర్స్టాండ్ చేసుకొని ఆల్మోస్ట్ 70% పీపుల్ ఈఎంఐలోకి వెళ్తున్నారు. నేను ఆ ఊబిలో పడకుండా చాలా సాధారణ జీవితం గడుపుతూ చాలామంది చులకనగా చూసిన నేను మార్కెట్ ట్రెండ్కు బలి కాకుండా నేను నా జీవితంలో నాకు సంతోషం కలిగించే పని మాత్రమే చేస్తాను, అంటే నేను ఇష్టపడి. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు బికమ్ ఎన్ విక్టిమ్, బికాస్ I have to tell people how to survive in city environment with minimum income. నేను కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశాను, అది నేను కొన్ని వీడియోలో మీకు చూపిస్తాను, డిస్కస్ చేస్తాను. అయితే మీకు ఐడియా వచ్చేస్తుంది. హైదరాబాదులో మనం 30,000-40,000 లేకుండా జీవించలేము అనే స్టేట్మెంట్స్ ఉంటాయి కొన్ని. మరి యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ ఎ హౌస్ హోల్డ్ 20,000 ఉన్నప్పుడు ఒక మనిషి జీవితం ఎలా గడవాలి? యావరేజ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఎర్నింగ్ మీనల్ జాబ్స్ అనుకోండి 10-12,000 అంటే అబౌట్ 20-25,000 ఇద్దరు కలిసి సంపాదిస్తున్నారంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి? వాళ్ళ స్పెండింగ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి? ఇవన్నీ చాలా ముఖ్యం. జనరల్ స్టేట్మెంట్ ఏమంటే 30,000 లేకుండా హైదరాబాద్లో జీవించలేము, ఇది జనరల్ స్టేట్మెంట్. ఎంతమందికి 30,000 ఇన్కమ్ ఉంది? చాలామంది జీవితాంతం ఒక 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా 30,000 జీతం లేదు. కానీ హైదరాబాద్ తీవ్రంగా గ్రో అయింది. ఇది ఒక విచిత్రమైన క్వశ్చన్. అయితే ఈ క్వశ్చన్కి సింపుల్గా వెస్ట్ హైదరాబాద్లో రోడ్లపై తిరిగితే సమాధానం ఉండదు. వెస్ట్ హైదరాబాద్ ఇస్ ఎ ట్రాప్, ఇట్స్ ఎ నార్త్ ఇండియన్ ట్రాప్ బేసికలీ చెప్పాలంటే. యూ కెనాట్ ఎవాల్యుయేట్ హైదరాబాద్స్ గ్రోత్ బేస్డ్ ఆన్ వెస్ట్ హైదరాబాద్స్ డెవలప్మెంట్. You cannot adopt the agenda of West Hyderabad to the whole Hyderabad environment, rental environment. మనం జస్ట్ ఒక లుక్ కుక్కట్పల్లి మార్కెట్లో వేసిన లాస్ట్ 2 years వరకు కుక్కట్పల్లి వాజ్ ఓవర్ సాచురేటెడ్. వాటర్ ప్రాబ్లం ఉన్నా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కుక్కట్పల్లిలో కిక్కిరిసిపోయే రెంటల్ మార్కెట్. కానీ అమరావతి తర్వాత వచ్చిన టెక్టానిక్ షిఫ్ట్ ఇన్ ద ఎన్వైర్న్మెంట్, అమరావతిలో వచ్చిన విపరీతమైన షిఫ్ట్ అసలు ఈ టోటల్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రెంటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బాగా ఎఫెక్ట్ చేసింది. చాలామంది అంత డీప్గా స్టడీ చేయరు, జనరల్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు, ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతూ ఉంటారు, ఫ్యూచర్ సిటీ వైపు చూడండి అంటారు, వెస్ట్ హైదరాబాద్ గురించి చూడండి అంటారు, గండిపేట దాటిపోండి అంటారు.
ఈస్ట్ హైదరాబాద్ మార్కెట్ గురించి అసలు పట్టించుకోరు. అసలు దేశంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, హైదరాబాద్లో ఏం జరుగుతుంది, ఇట్లా ట్రికల్ డౌన్ కావాలి ఏదైనా అండర్స్టాండ్ చేసుకోవాలంటే. రెంటల్ మార్కెట్ కూడా అంతే కాంప్లికేటెడ్ థింగ్. నేను ఇప్పుడు 2 BHK హౌస్ ఎతుకుతున్నాను ఇప్పుడు అట్ ప్రజెంట్. దాంట్లో ఎంతవరకు సక్సెస్ అవుతానో అనేది చెప్పలేము, ఎందుకంటే బికాస్ ఐఎమ్ నాట్ ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ, బట్ ఐ హ్యావ్ టు ఫైండ్ ఎ బెస్ట్ ప్రాపర్టీ. నేను చెప్పాను కదా 15 years నుంచి నా రెంట్ ఐ కెప్ట్ ఇట్ బిలో 8%. బై ఆల్ మీన్స్ అంటే నేను దాన్ని బట్టి మీరు నా ఇన్కమ్ జడ్జ్ చేయకండి, ఎందుకంటే తెలివిమంతులు ఉంటారు కొంతమంది. నేను యూట్యూబ్లో చెప్పాలి కనుక జాగ్రత్తగా చెప్తున్నాను, అది కూడా గుర్తుపెట్టుకోండి. నన్ను చూసి మభ్యపడేటోళ్ళు చాలామంది ఉన్నారు, బట్ ప్రాక్టికల్లీ చూస్తే రెంటల్ మార్కెట్ నేను స్టడీ చేసిన ప్రకారం ఈస్ట్ హైదరాబాదులో 7 yearsలో 10% గ్రోత్ ఉంది. నమ్ముతారా? నమ్మరు కదా. ఈస్ట్ హైదరాబాద్లో రెంటల్ మార్కెట్ 7 yearsలో 10% గ్రో అయింది. మీరు థంబ్నెయిల్స్ యూట్యూబ్ చేసి చూసి మభ్యపడకండి. ఈ ఈస్ట్ హైదరాబాద్లో రెంటల్ మార్కెట్ 10% గ్రో కావడానికి వెస్ట్ హైదరాబాద్ ముఖ్య కారణం. ఈస్ట్ హైదరాబాద్ మెట్రో విస్తరణ తర్వాత అంటే స్టార్టింగ్ స్టేజ్లో పీకులోకి వెళ్ళిపోయింది. బ్లైండ్ డిమాండ్ ఏర్పడింది ఈస్ట్ హైదరాబాద్లో దాదాపు 7 years బ్యాక్. మీరు నమ్ముతారో లేదో 1.5 yearలో ఈ డిమాండ్ పీక్కి వెళ్ళిపోయి 1.5 yearలో పడిపోయింది. అంటే రియలైజేషన్ వచ్చింది దట్ ఈస్ట్ హైదరాబాద్ ఈజ్ నాట్ అ రైట్ ప్లేస్ టు ఇన్వెస్ట్ ఇన్ ఫ్యూచర్. అప్పుడే వెస్ట్ హైదరాబాద్ పికప్ అయిపోయింది. వెస్ట్ హైదరాబాద్ హ్యాస్ కెప్ట్ ఈస్ట్ హైదరాబాద్ అండర్ కంట్రోల్. ఈ ట్రావెలింగ్ టైం వెస్ట్ హైదరాబాద్కి ట్రావెలింగ్ టైం మ్యాక్సిమం కనుక ఈస్ట్ టు వెస్ట్, ఈ ఈస్ట్ హైదరాబాద్ గ్రోత్ ఆగిపోయింది ఇన్స్పైట్ ఆఫ్ మెట్రో. ఇది నేను ప్రాక్టికల్గా చెప్తున్నా. ఇఫ్ యూ కెన్ నాట్ ఫైండ్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద ఎబిలిటీ టు ఫైండ్ అ రైట్ ప్రాపర్టీ, దట్ ఇస్ యువర్ ప్రాబ్లం, నాట్ మైన్. కొంతమంది ఏకీభవించారు, ఎందుకంటే నేను అట్లా అయిపోయాను, నువ్వు బలైపోయినావు అంతే. థింగ్ ఈజ్ నువ్వు బలైపోయినావు, రైట్ ప్రాపర్టీ దొరకక బలైపోయారు. బట్ హైదరాబాద్ ఈజ్ వెరీ వాస్ట్. నీకు కోపం వస్తే యూ కెన్ సెటిల్ ఇన్ వెస్ట్ హైదరాబాద్ ఆల్సో, ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ డైరెక్ట్. ప్రాక్టికలీ ఈస్ట్ హైదరాబాద్కి వెస్ట్ హైదరాబాద్కి ఇప్పుడు ప్రీమియం ఓన్లీ 40% ఉంది. మీరు వినేది అపర్ణలో అక్కడిక్కడ 40,000 రెంట్, 30,000 రెంట్. అది వెస్ట్ హైదరాబాద్లో కూడా ప్రాక్టికల్ కాదు. వెస్ట్ హైదరాబాద్లో కూడా ఇప్పుడు ప్రాక్టికల్ కానే కాదు. వెస్ట్ హైదరాబాద్ కమాండ్స్ 30 to 40% premium when you compare to East Hyderabad in present circumstances.
అంటే వెస్ట్ హైదరాబాద్ 7 years ర్యాపిడ్ గ్రోత్ తర్వాత సడన్గా డిప్ వచ్చి ఒక 100% డిఫరెన్స్ ఉన్న వెస్ట్ హైదరాబాద్ ఈస్ట్ హైదరాబాద్ మార్కెట్ కాస్త 40%కి పడిపోయింది. ఇది ప్రాక్టికల్ రెంటల్ మార్కెట్ యొక్క సిచ్యువేషన్. లేదు, అవును, కాదు అన్నది అది మీ పర్సనల్ ప్రాబ్లం, మీ టాలెంట్ బట్టి ఉంటుంది. ఈ రెంటల్ మార్కెట్ డౌన్ కావడానికి, సబ్డ్యూగా ఉండడానికి కొత్త డెవలప్మెంట్స్ కారణం. రియల్ ఎస్టేట్ గ్రోత్ ఈజ్ ఆపోజిట్ టు రెంటల్ మార్కెట్. అంటే 2 poles అపార్ట్ అన్నట్టు. అంటే ఇటు రియల్ ఎస్టేట్ గ్రోత్ ఉంది అంటే రెంటల్ మార్కెట్ డౌన్ అవుతుంది అని ఇది ఫార్ములా, ఫిక్స్డ్ ఫార్ములా. కానీ మన దగ్గర హైదరాబాద్లో ఏమైనాం, ర్యాపిడ్ రియల్ ఎస్టేట్తో పాటు ర్యాపిడ్ రెంటల్ గ్రోత్. ఎట్లయితుంది? నేను ఎప్పుడు డిమాండ్ చేస్తున్నా, షిఫ్టింగ్ పాపులేషన్ యొక్క నెట్ ఇన్కమ్స్ క్యాల్కులేట్ చేయండి. 95 to 90% లేబర్ వస్తున్నారు హైదరాబాద్కి, నాట్ ఎంప్లాయీస్ హార్డ్లీ 5 to 8%. మొత్తం లేబర్ వస్తున్నారు. లేబర్ని ఇన్ఫ్లక్స్ ఆఫ్ షిఫ్టింగ్ పాపులేషన్, ఇన్ఫ్లక్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇంటూ హైదరాబాద్ అని క్యాల్కులేషన్ ఇస్తుంది. దెర్ ఈస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎంప్లాయీ అండ్ ఎ లేబరర్. 90% ఇన్ఫ్లో లేబరర్స్ ఉంది, ఎంప్లాయీస్ది కాదు. లేబరర్ అంటే ఈజ్ ద షిఫ్టింగ్ పర్సన్. ఎక్కడ పని దొరికితే అక్కడ షిఫ్ట్ అయిపోతాడు. రేపు అమరావతిలో పని దొరికితే అమరావతికి వెళ్ళిపోతాడు ఆయన. ఫిక్స్గా ఇక్కడ గుడిసె వేసుకొని ఇక్కడనే ఎంప్లాయ్మెంట్ కోసం ఎదురు చూడరు. ఇఫ్ సంబడీ ఈస్ గివింగ్ 100 rupees మోర్ పర్ డే, హీ విల్ షిఫ్ట్ అమరావతి. దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లమ్ ఫర్ హిమ్. ద ప్రాబ్లమ్ ఈజ్ ఫర్ ఎంప్లాయీస్ హూ కెనాట్ షిఫ్ట్ ఫర్ ఎ స్మాల్ హైక్. అంటే షిఫ్టింగ్ ఎంప్లాయీస్ యొక్క ప్రపోర్షన్ ఏముంది అని ఇక్కడ హైదరాబాద్లో హ్యూజ్ మిస్కాల్కులేషన్ జరిగింది. దానివల్ల గత 7 yearsగా ఈస్ట్ హైదరాబాద్లో రెంటల్ మార్కెట్ ఓన్లీ 10% పెరిగింది. ఇక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మీకు చెప్తాను. రియల్ ఎస్టేట్లో గ్రోత్ ఈస్ట్ హైదరాబాద్లో అంటే 7 to 10 years కంపేర్ చేస్తే 120% పెరిగింది. ఏది? రియల్ ఎస్టేట్ ల్యాండ్ వాల్యూస్, అవి మార్కెట్ వాల్యూ చెప్తున్నారు. కానీ రెంట్స్ సబ్డ్యూగా ఉన్నాయి. అంటే 7 ఏళ్ల నుంచి 10% రెంట్ పెరిగింది. ప్రాపర్టీ మార్కెట్లో ప్రైసెస్ 120% పెరిగింది. రెంటల్ ఈల్డ్ లేకుండా ఈస్ట్ హైదరాబాద్ ఎలా పెరిగింది? ఇది ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కదా. ఎవరు ఇట్లా డిస్కస్ చేయరు, యూట్యూబ్లో ఎవడైనా చేస్తాడా? చూడండి. రెంటల్ ఈల్డ్ ఎక్కువ పెరగకుండా ఈస్ట్ హైదరాబాద్ 120% గ్రోత్ ఎట్లా వచ్చింది? వెస్ట్ హైదరాబాద్ రెంటల్ ఈల్డ్స్ అంటే ప్రపోర్షన్ టు, అంటే ప్రాపర్టీ వాల్యూకు ప్రపోర్షన్ తీసుకుంటే 3% కూడా లేదు. 3% కూడా తూగాని వెస్ట్ హైదరాబాద్ హ్యాస్ గ్రోన్ 300%. అంటే వెస్ట్ హైదరాబాద్కి హాఫ్ గ్రోత్ ఉన్న ఈస్ట్ హైదరాబాద్లో రెంటల్ ఈల్డ్స్ 10% పెరగలేదు. అంటే మీకు ఏమర్థమవుతుంది? వెస్ట్ హైదరాబాద్ మిర్రర్ ఇమేజ్ తెచ్చుకోవడానికి ఈస్ట్ హైదరాబాద్ ప్రయత్నించి ఫెయిల్ అయ్యి ఈస్ట్ హైదరాబాద్ యొక్క ప్రాపర్టీ ప్రైసెస్ ఆఫ్టర్ 7 years వెస్ట్ హైదరాబాద్ని దెబ్బతీస్తున్నాయి. ఇప్పుడు రెంటల్ వాల్యూస్ చూస్తే ఇప్పుడు
అపర్ణాలో కానీ మై హోమ్లో కానీ ఎక్కడైనా 30-40,000 అంటే నీ 2 crore ప్రాపర్టీకి 30,000 రెంట్ అంటే యూ కెన్ క్యాల్కులేట్ మంత్లీ. నీ ఈఎంఐలో కూడా కొంత ప్రపోర్షనేట్ కాదు అది. నీ ఈఎంఐ ఏమో 1,00,000 దాటిపోతుంది, 1,50,000 పోతుంది. నీ ప్రాపర్టీ పై రెంట్ 30,000 అన్న ఘోరమైన రెంట్ అది. వెన్ యూ కంపేర్ ప్రాపర్టీ ప్రైజెస్ ఇన్ వెస్ట్ హైదరాబాద్ అంటే ఇంత డీప్గా ఎవరు స్టడీ చేయరు. అల్లాటప్పగా రెంట్లు డబల్ అయిపోతున్నాయి హైదరాబాద్. ఎట్లయిపోతాయి? ప్రతి గల్లీకి 2-3 ఇండ్లు నిర్మాణం అవుతుంటే దాంట్లో ఒక 2-3 పోర్షన్లు తయారవుతుంటే, ఒక బిల్డింగ్లో ఒక 4 పోర్షన్లు తయారవుతుంటే రెంటల్ మార్కెట్ ఎట్లా పెరుగుతుంది? మీరే అంటున్నారు భారీగా రిజిస్ట్రేషన్లు పెరిగినాయి. ఆ రిజిస్ట్రేషన్లో ఎవడైనా వచ్చి రెంట్కుంటాడు? అందరు ఓనర్స్ ఉంటారు కదా. ప్రతి ఓనర్కి 2 పోర్షన్స్ రెంట్ ఉన్నాయి ఇప్పుడు హైదరాబాద్లో. మళ్ళీ అవి ఫిల్ కావాలంటే అల్లాటప్ప రెంట్లు పెడితే ఫిల్ అయిపోతాయి కావు కదా. ఎవరికైనా రెంట్ కావాల్సిందే. అది తక్కువైనా పర్వాలేదు, ఎక్కువైనా పర్వాలేదు, రెంట్కి ఇవ్వాల్సిందే. ఎందుకంటే హీ హాజ్ టు పే హిస్ ఈఎంఐ బేస్డ్ ఆన్ రెంట్స్. ఆ ఈఎంఐ ఈ ప్రాపర్టీ ప్రపోర్షన్ చూస్తే ఘోరంగా ఉంది. నాట్ ఈవెన్ 2% ఈల్డ్, 3% ఈల్డ్ పర్ ఇయర్. 3% ఈల్డ్, 4% లోపల ఉన్న ఈల్డ్స్ని తీసుకొని ఈఎంఐ కట్టుకుంటా ఒక ప్రాపర్టీని ఎలా మెయింటైన్ చేయగలరు? చేయలేరు. ఇది ప్రాక్టికల్ తెలిసినోడు, రియల్ ఎస్టేట్ తెలిసినోడు అర్థమైపోతాడు వాడు. అంటే ఇప్పుడు వెస్ట్ హైదరాబాదులో రెంటల్ ఈల్డ్స్కి ముందర పోవడానికి ఆస్కారమే లేదు. ఎందుకు? బికాజ్ ఆఫ్ ప్రాపర్టీ వాల్యూస్. ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది అంటే దానికి ప్రపోర్షనల్గా రెంటల్ ఈల్డ్స్ పెరగాలి కదా. రెంటల్ ఈల్డ్స్ అక్కడనే ఉన్నాయి, ప్రాపర్టీ ప్రైస్ పెరిగిపోతున్నాయి, దాటిపోయినాయి 300%. మరి ఆ ఈల్డ్ ఇప్పుడు ప్రాపర్టీ వాల్యూని ప్రపోర్షనట్గా మనం రెంటల్ ఈల్డ్స్ పెంచుకుంటూ పోతే ఒక్కొక్క ఫ్లాట్ 1.5 lakh, 1,20,000 రెంట్ ఉండాలి. పెట్టి చూడండి వెస్ట్ హైదరాబాద్లో యావరేజ్ ఎంత ఇన్కమ్ ఉంటే పర్ మంత్ 1 lakh రెంట్ ఇస్తాడు. అంటే వాడి శాలరీ అట్లీస్ట్ 1 lakh రెంట్ ఇస్తుందంటే పర్ మంత్ వానికి అట్లీస్ట్ 8 lakhs రావాలన్నా, 6 lakhs రావాలన్నా పర్ మంత్. అంత యావరేజ్ ఇన్కమ్స్ ఉన్నోళ్ళు హైదరాబాద్లో ఎంతమంది ఉన్నారు? పర్ మంత్ 6 lakhs శాలరీ ఉన్నాడు. వెస్ట్ హైదరాబాద్లో 3 కోట్ల 2 కోట్ల ఫ్లాట్ ఎట్లా అమ్ముడుపోతుంది? నేను మామూలుగా ఏదైనా గెలికను రెంటల్ ఈల్డ్స్ని అడ్డం పెట్టుకొని వెస్ట్ హైదరాబాదులో గ్రోత్ యొక్క ట్రాజెక్టరీ ఎంత రాంగో నేను ఈ వీడియో ద్వారా అలవోగా ప్రూవ్ చేసేస్తాను. ఈస్ట్ హైదరాబాదులో ఒక సేమ్ ప్రాపర్టీ, సేమ్ స్క్వేర్ యార్డ్స్, సేమ్ డబుల్ బెడ్రూమ్, ఒకటే స్ట్రీట్లో 18,000, 14,000, 11,000, 9,000 ఒకటే స్ట్రీట్లో. సింగిల్ బెడ్రూమ్ 5,500, డబుల్ బెడ్రూమ్ 10,000. నేను మీకు స్మాల్ డిఫరెన్స్ చూపిస్తాను. సింగిల్ బెడ్రూమ్ 5,500, డబుల్ బెడ్రూమ్ 10,000. సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ 5,500 to 6,500 ద రేంజ్లో. డబుల్ బెడ్రూమ్ 10,000 అండ్ అబవ్. ఎట్లా? 1 రూమ్ యాడ్ అయితే దాని వాల్యూ 4,000 కాకూడదు కదా. అంటే డబుల్ బెడ్రూమ్ రెంటల్ యాంటిసిపేషన్ చాలా రాంగ్గా పెట్టారు. ఒకటే స్ట్రీట్లో సేమ్ యార్డేజ్ 18, 14, 11, 9 ఎట్లుంటుంది? ఉన్నది. ఎవడి ఆశ వాడిది, ఎవడి ఎస్టిమేషన్ వాడిది. ఎవరికి ఎంత డబ్బులు కావాలో అంత టులెట్ మీద రాసి పెట్టేసారు. డబుల్ బెడ్రూమ్
18,000, డబుల్ బెడ్రూమ్ 14,000, డబుల్ బెడ్రూమ్ 11,000, డబుల్ బెడ్రూమ్ 9,000. నీ ఇష్టం. ఒకటే స్ట్రీట్లో అంత వేరియేషన్ ఎట్లా వస్తుంది? నాకు వస్తుంది అసలు. పక్కకే చూపించచ్చు. అది పోతుంది చూడండి 11కి, ఇగో అది 9, ఇట్లా చూపించచ్చు. అంత సెన్స్లెస్ రెంట్స్ యాంటిసిపేషన్ అన్నట్టు. అసలు యావరేజ్ ఇన్కమ్స్ ఏముంది? ఒక మనిషి 15,000 రెంట్ కడుతుండు, ఫర్ ఎగ్జాంపుల్ 15,000 రెంట్గా యాక్సెప్ట్ చేసుకున్నాడు అంటే ఆయనకు ₹1,00,000 ఇన్కమ్ ఉండాలి. పర్ మంత్ ₹1,00,000 ఉండాలి. ఎంతమందికి ₹1,00,000 రెంట్స్ ఇన్కమ్స్ ఉన్నాయి ఈస్ట్ హైదరాబాద్లో? వెస్ట్ హైదరాబాద్లో అంటే ఉంటాయి. 30,000 రెంట్ ఇస్తున్నాయి అంటే ఆయనకు 1.5-2 lakhs సాఫ్ట్వేర్ శాలరీ కదా ఉంటాయి. 2 లక్షల రెంట్ ఇన్కమ్ వచ్చేటాడు 30,000 రెంట్ కడతాడు. ఈస్ట్ హైదరాబాద్లో నీకు 15,000 రెంట్ కట్టాలంటే ₹1,00,000 శాలరీ ఉండాలి. ఎంతమందికి ఉంది ఈస్ట్ హైదరాబాద్లో? ఈస్ట్ అంటే గరీబోళ్ళ కాలనీలు కదా. వెస్ట్ హైదరాబాద్ ప్రకారం ఈస్ట్ హైదరాబాద్లో ఉంటుందంటే ఒక ఊరు లాంటిది. వెస్ట్ హైదరాబాద్ కన్నా 200% ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయి ఈస్ట్ హైదరాబాద్. రాయల్ లైఫ్ లీడ్ చేస్తాం మేము. ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, తాజా రెంట్లు తీసుకుంటాం మేము. రెంట్లు కూడా తాజా ఉంటాయి. తాజా రెంట్లు, మంచి ట్రాన్స్పోర్ట్, ఫ్రీ ఎయిర్, కూరగాయల మార్కెట్లు, పండ్ల మార్కెట్లు, గంజులు అన్నీ పెట్టుకొని అసలు ఈస్ట్ హైదరాబాద్లో బతికేటోడు కింగులాగా బతుకుతాడు. వెస్ట్ హైదరాబాద్లో బతికేటోడు లింగులాగా బతుకుతాడు. 30,000 రెంట్. అక్కడ మీ తర్కం ఏమంటే ఆఫీస్కి దగ్గర ఉంది తప్ప ఇంకో ఫెసిలిటీ లేదు. అన్నీ మాసిపోయిన ఇవి కూరగాయలు, వాడిపోయిన కూరగాయలు, ఫ్రిడ్జ్లో పెట్టి నానబెట్టి ఇచ్చిన పాలకూర కట్టలు, ఎప్పుడో స్టిక్కర్ వేసిన పండ్లు, ఇవన్నీ వెస్ట్ హైదరాబాద్ స్పెషాలిటీ. మనకంత దౌర్భాగ్యమైన లైఫ్ లీడ్ చేసేదే లేదు. నేను జస్ట్ కంపేర్ చేస్తున్నా. ఇప్పుడు మీరు నేను చెప్పిన లాజిక్ యూజ్ చేయండి. అసలు రెంటల్ మార్కెట్ హైదరాబాద్లో ప్రాక్టికల్గా ఉందా? మీరు నమ్ముతారో లేదో 4 to 6 months టు లెట్ బోర్డ్స్ ఉంటున్నాయి. అంటే మొండిగా కూర్చుంటున్నారు. ఇంత డెవలప్మెంట్ అయినా నాకు రెంట్ వస్తలేదు. నీకు డెవలప్మెంట్ బేస్డ్ రెంట్స్ లేవు హైదరాబాద్లో. ఇంటి ఓనర్స్ గుర్తుపెట్టుకోవాలి. డెవలప్మెంట్ బేస్డ్ రెంట్స్ లేవు హైదరాబాద్లో. గ్రోత్ బేస్డ్ రెంట్స్ ఉన్నాయి. అంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ గ్రోత్ అవుతుంటే రెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ మార్కెట్ గ్రోత్ ఎక్కువ అయితే రెంట్ తక్కువ అవుతుందని వీళ్లకు అంటే బేసిక్ ఎస్టిమేషన్ కూడా రాదు. ఇప్పుడు వనస్థలీపురంలో నుంచి 2-3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు పోతే నీకు ఓఆర్ఆర్ వచ్చి ఇంకో 5 కిలోమీటర్లు పోతే ఫ్యూచర్ సిటీ వస్తుంటాయి. దానికన్నా ముందు ఆదిబట్ల ఉంటాయి, దానికన్నా ముందు తుర్కెంజాల్ ఉంటాయి. అంటే వనస్థలీపురం నుంచి ఒక 3-4 కిలోమీటర్స్ పోతే రెంటల్ ఈల్డ్స్ పడిపోతున్నాయి. ప్రాపర్టీ వాల్యూస్ చాలా ఘోరంగా ఉన్నాయి. అసలు పాపులేషనే లేదు. మళ్ళీ అక్కడ కొత్త డెవలప్మెంట్ అంతా ఇప్పుడు ఎవరైనా షిఫ్ట్ అవుతున్నారు వనస్థలీపురం నుంచి, కొత్త ఇల్లు కట్టుకొని ఆదిబట్ల అక్కడ పోతున్నారు. ఖాళీ అవుతున్నాయి, అది రీప్లేస్ అవుతలేవు. రీప్లేస్ అయినా డిస్కౌంటెడ్ రెంట్స్లో రీప్లేస్ అవుతున్నాయి. నేను చెప్పిన ఫిగర్స్ చాలా మీకు నవ్వు తెప్పిస్తుండొచ్చు. అరే ఏం చెప్తాడు ఈయన, ఫస్ట్ నేను చెప్పిందంతా అట్లే అనుకుంటారు కదా మీరంతా. నేను ప్రతి ఇయర్ ప్రతి 6 months మొత్తం వాల్యుయేషన్ చూస్తుంటా. ప్రాపర్టీ మార్కెట్ది, రెంటల్ మార్కెట్ది, కమర్షియల్ రెంట్స్. నేను మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేస్తాను ఇప్పటి నుంచి. స్మార్ట్ ఫోన్లోనే చేస్తాను. మీకు అంతా స్మార్ట్ ఫోన్ కావాలి కదా, ఎంజాయ్ చేయండి. కానీ నాకు లైక్స్ వ్యూస్ కావాలి. స్మార్ట్ ఫోన్లో నేను బలైపోతా, కానీ నాకు లైక్స్ వ్యూస్ అని ఇవ్వండి. ఇస్తే మీకు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చూపిస్తా. అసలు నేను వీడియో తీసి చూపిస్తా. ఎన్ని రోజుల నుంచి ఎన్ని కమర్షియల్ హౌసింగ్ ప్రాజెక్ట్స్ ఎట్లా ఉన్నాయి మీరు ఇమాజిన్ చేసుకోండి. రెంటల్ ఈల్డ్ లేకపోతే
ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయినాక దానిపై పడే ప్రెషర్ ఓనర్కి బిల్డర్కి ఎట్లుంటుంది అనేది మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. టైం వచ్చేసింది, మీరు చూడండి, ఎంజాయ్ చేయండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, బయట ప్రచారం అవుతున్నట్టు రెంట్స్ డబల్ కాదు, ఉన్న రెంట్స్కు 20% డిస్కౌంట్లో ఉంటున్నాయి. ఓపిక, ప్రెషర్, వెతకటంలో నైపుణ్యం ఉన్నవాడు ఎవడైనా లాస్ట్ ఇయర్ కన్నా 10 to 20% డిస్కౌంట్లో ఇండ్లు రెంట్కు దొరుకుతున్నాయి ఆల్ ఓవర్ హైదరాబాద్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఇవన్నీ ఏం లేదు. వెస్ట్లో ఈస్ట్ కన్నా 30 to 40% ప్రీమియం ఉంది అంతే. 30 to 40% ప్రీమియం. అక్కడ మొండి ఘటాలలాగా మేము 2 కోట్లకు తీసుకున్నామని 40,000 రెంట్ పెట్టుకొని కూర్చొని చెక్క భజన చేస్తే మనం ఏం చేయలేము. కానీ ప్రాక్టికల్గా మనం వెతుక్కుంటే ఈ అన్సోల్డ్ ప్రాపర్టీస్, అన్సోల్డ్ ఇన్వెంటరీస్ కన్నా మనం హైజాక్ చేయగలిగితే వెస్ట్ హైదరాబాద్లోనే 3 lakh ఫ్లాట్స్ ఖాళీగా ఉన్న రెంటల్ ఈల్డ్స్ స్టేబుల్గా ఉండవు. లాజిక్ నాకు చెప్పాలి. 3 లక్షల ఫ్లాట్లు ఖాళీగా అమ్ముడు పోక ఉన్నప్పుడు కొన్నోడు అక్కడ రెంటల్ వాల్యూస్ ఎట్లా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడు. ప్రాక్టికల్ ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా వచ్చిందంటే బిల్డర్స్ ఆ ఫ్లాట్లు అమ్మలేక రెంట్కు లీజ్కి ఇచ్చేస్తున్నారు. నేను ఎన్నో 6 months బ్యాక్ ఈ వీడియోలు చెప్పిన. ఇప్పుడు అది పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. అందరు గుర్తుపెట్టుకోవాలి, రెంటల్ వాల్యూస్ డబుల్ అయిపోయినాయి, మనం ఇక బతకలేము, 30,000 ఉంటేనే హైదరాబాద్లో తప్పు. నేను మీకు ప్రాక్టికల్గా నేను బయింగ్ ఎలా చేస్తాను, అసలు ప్రాక్టికల్గా ఎట్లుండాలి అంటే మీ లైఫ్ స్టైల్ నేను రాజులాగా ఉంటా అంటే నేనేం చేయలేను, ఐఎమ్ ద లాస్ట్ పర్సన్. కానీ ప్రాక్టికల్గా ఎలా లైఫ్ లీడ్ చేయొచ్చు, సింపుల్గా, సటిల్గా, విత్ హెవీ సేవింగ్స్ ఎలా చేయొచ్చో ఫ్యూచర్ వీడియోస్లో యూట్యూబ్లో మీరు చూడని వీడియోస్ నేను రికార్డ్ చేసి పెడతాను. ఓపికగా చూసే ఓపిక ఉంటే మీరు నాకు చెప్పండి. తప్పకుండా గేమ్ చేంజింగ్ వీడియోస్ రాబోతున్నాయి మంచి మార్గంలో. మరియు ట్రై మై టీవీలో వెయిట్ చేస్తూ ఉండండి. పంతా మార్చాను. జర్నలిస్ట్ స్టాండర్డ్స్, జర్నలిజం అంటే నా ద్వారా మీరు తెలుసుకుంటూనే ఉంటారు అని తెలియజేస్తూ నమస్కారం.